సో గైస్ ఇప్పుడైతే ఇక్కడనే స్టేబుల్గా టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. సో మీ కెమెరాలో అయితే డిస్ప్లే బ్లింక్ అవ్వచ్చు, బట్ రియాలిటీలో కాదు. సో 27 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది. అండ్ దీని గురించి క్రూజింగ్ గురించి డీటెయిల్గా నేను రైడ్ రివ్యూలో చెప్తాను. అండ్ గైస్ యాజ్ యూ కెన్ సీ ఇప్పుడైతే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రైడింగ్లో సో అన్ని డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీంట్లో కూల్ ట్రిక్ వచ్చేసరికి అయితే క్రూజ్. సో ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్టన్ స్పీడ్లో వెళ్తున్నారు అండ్ 6 seconds అలానే పట్టుకుంటే మాత్రం ఆటోమేటిక్గా క్రూజ్ అవుతుంది. సో నేను చూపిస్తాను. సో మీడియం డ్రైవ్ చేస్తున్నాను నేను. సో అలానే కాన్స్టెంట్గా డ్రైవ్ చేస్తే మాత్రం అరౌండ్ 6 secondsకి అయితే క్రూజ్ అయిపోతుంది. సో యాజ్ యూ కెన్ సీ లైట్ వచ్చింది. సో ఇప్పుడు 19లో సో అట్లనే క్రూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం రోడ్ అయితే హైట్ ఉంది అండ్ దట్స్ ద రీజన్ స్పీడ్ అయితే తగ్గొచ్చు. అండ్ అలానే క్రూజ్ అవుతూ వస్తుంది. సో రోడ్ అయితే కొంచెం హైట్ ఉంది అండ్ దట్స్ ద రీజన్ ఇప్పుడైతే తగ్గింది. అండ్ రోడ్ వన్స్ ఫ్లాట్ కాగానే మళ్ళీ క్రూజ్ చేసిన స్పీడ్కి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఇద్దరం రైడ్ చేస్తున్నాము, రైడర్ అండ్ పిలియన్ ఇద్దరం ఉన్నాము స్కూటీ పైన. సో టార్క్ అయితే మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడైతే ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను. సో సింగిల్ రైడర్ ఉన్నా ఇద్దరు రైడర్స్ ఉన్నా టాప్ స్పీడ్ అయితే 27 వెళ్తుంది. సో ఇదైతే గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ కొన్ని స్కూటర్స్లో మాత్రం టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వదు రైడర్ అండ్ పిలియన్ ఉంటే మాత్రం. సో ఇదైతే ఈజీగా వెళ్తుంది. సో దట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడడానికి సూపర్బ్ ఉంది. సో కంపేర్ టు అదర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూడడానికి సూపర్బ్ ఉంది కంపేర్ టు అదర్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో సూపర్గా డిజైన్ చేస్తారు అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంది లుక్. అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ చూస్తే మాత్రం ఇదైతే ఫైబర్ ప్లాస్టిక్తో వస్తుంది. సో నాట్ ఏ ప్రాబ్లం. అండ్ లైట్ వెయిట్తో ఉంటుంది. ఇద్దరు రైడర్స్ కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అండ్ ల్యాకింగ్ వచ్చేసరికి అయితే సీటింగ్. సో ఇది ఒకటే ల్యాకింగ్, రైడింగ్ పోస్చర్. సో కాళ్ళు అయితే చాలా పైకి వచ్చేస్తాయి అండ్ మీకు రైడ్ చేస్తుంటే అరౌండ్ ఒక 10-20 kilometers రైడ్ చేయగానే మీకు బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే ల్యాకింగ్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ వెరీ గుడ్ స్కూటర్ అయితే సూపర్బ్ ఉంది. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అయితే రైడింగ్ పోస్చర్. సో రైడింగ్ పోస్చర్ వచ్చేసరికి అయితే చాలా ల్యాకింగ్. సో కాళ్ళు అయితే లెగ్ రూమ్, నీ రూమ్ అయితే చాలా టఫ్ ఉంటుంది. సో లెగ్ రూమ్ చూడొచ్చు. యాజ్ యూ కెన్ సీ నీ అయితే టచ్ అవుతుంది దీనికి టర్నింగ్స్లో. అండ్ కాళ్ళు అయితే చాలా పైకి పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరైతే ఒక అరౌండ్ 10-20 kilometers రైడ్ చేయగానే మీకు అయితే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అదొకటి డిసడ్వాంటేజ్. అండ్ రేంజ్. సో దీంట్లో రేంజ్ వచ్చేసరికి అయితే 85 km/h ఇస్తుందని అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఇదైతే అరౌండ్ 50-60 in between అయితే ఇస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ ఇప్పుడైతే క్రూజ్ అయింది. సో మనం చేయి తీసేసి ఇట్లా ఫ్రీ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇదొక చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇది 27 km/h స్పీడ్తో వెళ్తుంది. సో ఫుల్ థ్రాటిల్ ఇలా పట్టుకోవడం కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. అండ్ ఇది ఒక కూల్ ఫీచర్. క్రూజ్ చేసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో క్రూజ్ ఆపేయడానికి అయితే థ్రాటిల్ ఇవ్వాలి లేదా బ్రేక్స్ అప్లై చేస్తే సరిపోతుంది. క్రూజ్ అయితే ఆఫ్ అయిపోతుంది అండ్ దెన్ మీరు మళ్ళీ క్రూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెడ్ కలర్ బటన్ చూడొచ్చు కదా, W ఉంది. సో అది కూడా క్రూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే స్టెబిలిటీ, సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ రోడ్స్ అది పిట్స్ ఉన్న రోడ్స్కి వచ్చాము. సో ఇక్కడ అయితే సస్పెన్షన్ చెక్ చేయడానికి సూటబుల్ రోడ్. సో యాజ్ యూ కెన్ సీ చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో ఫోకస్డ్గా పిట్స్లోనే వెళ్తున్నాము. సో యాజ్ యూ కెన్ సీ పిట్స్లో అయితే కొంచెం సస్పెన్షన్ అయితే నాట్ బ్యాడ్, ఓకే డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. సో అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. సస్పెన్షన్ విషయంలో అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో పిట్స్లో వెళ్తుంటే హెవీ పిట్స్లో. సో బట్ ఎవ్రీ టైం మీరు పిట్స్లోకి రారు. అండ్ సస్పెన్షన్ అయితే డీసెంట్గా ఉంది. సో ఓకే అని చెప్పొచ్చు ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి. అండ్ ఇప్పుడైతే టాప్ స్పీడ్ 27లో ఉన్నాము. అండ్ ఇప్పుడైతే బ్రేక్ చేసి చూద్దాం. సో గైస్ బ్రేకింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం డీసెంట్గా ఉంది. సో నాట్ బ్యాడ్. సో డీసెంట్గా ఇస్తున్నారు. అండ్ ఓకే ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి. సో ఇదైతే అరౌండ్ 27 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది. సో ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంక్లైన్ డిక్లైన్ అయితే చెక్ చేద్దాం. సో గైస్ యాజ్ యూ కెన్ సీ ఫ్రంట్లో అయితే రోడ్ చాలా హైట్ ఉంది. సో అరౌండ్ 6-7 degrees ఉండొచ్చు. సో దీంట్లో అయితే ఇంక్లైన్లో ప్రాపర్గా వెళ్తుంది. బట్ ఫ్రంట్లో ఇంకొంచెం హైట్ ఉంది. సో అక్కడ కూడా టెస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే రైడర్ అండ్ పిలియన్ ఇద్దరం ఉన్నాము స్కూటర్ పైన. సో ఇద్దరు ఉంటే ఎలా ఎక్కుతుంది అండ్ సింగిల్ రైడర్ ఉంటే ఎలా ఎక్కుతుందో డీటెయిల్గా చూపిస్తాను. సో యాజ్ యూ కెన్ సీ స్పీడ్ అయితే తగ్గుతుంది అండ్ మీటర్లో కూడా తగ్గిపోతుంది. సో 18 నుంచి 14, 13, 12
సో యాజ్ యూ కెన్ సీ 9కి వచ్చేసింది స్పీడ్. సో ఆబ్వియస్లీ ఇదైతే లో స్పీడ్ మోటో అండ్ నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్తో వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ 27 km/h స్పీడ్ కాబట్టి ఇంక్లైన్ కావడం కష్టం. సో హౌఎవర్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంత దూరం వచ్చింది, సో ఆల్మోస్ట్ మనం ఎక్కేసాము. సో అక్కడ కొంచెం హైట్ ఉంది, బట్ అదైతే టాస్క్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ వరకు వచ్చింది, దట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఆగిపోయే స్టేజ్. సో 6 km/h స్పీడ్తో వెళ్తుంది. 5, 3 ఆగిపోయింది. సో ఇక్కడ వరకు అయితే వచ్చింది గైస్. సో గ్రేట్ అని చెప్పొచ్చు. సో యాజ్ యూ కెన్ సీ ఇంత పైకి వచ్చినాం మనము. సో మీరు సో కింద ఉన్న వాళ్ళకి లేదా ఫ్లైఓవర్స్లో లేదా చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్న రోడ్స్లో పర్ఫెక్ట్, సో ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ ఇది మెయిన్లీ బిల్డ్ చేయడానికి రీజన్ వచ్చేసరికి అయితే హౌస్ హోల్డ్ పర్పస్కి లేదా చిల్డ్రన్ యూజ్ చేసుకోవడానికి. సో ఇదైతే నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్, సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీని మెయిన్ మోటో వచ్చేసరికి అయితే అదే. సో మీరు ఎవరైనా డైలీ ట్రావెల్ చేస్తామంటే మాత్రం ఇదైతే మీకు ప్రిఫరబుల్ కాదు. సో వేరేది చూస్ చేసుకోవచ్చు, లైక్ పోటాన్, ఆప్టిమా. సో దానికైనా తెలియచ్చు మీరు. ఇప్పుడైతే సింగిల్ రైడర్తో టెస్ట్ చేద్దాం గైస్. ఇప్పుడైతే సింగిల్ రైడర్ని రైడ్ చేస్తున్నాను. సో యాజ్ యూ కెన్ సీ అండ్ స్పీడ్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇందాక 2 రైడర్స్ ఉండే అండ్ ఇప్పుడైతే తగ్గుతుందని చెప్పొచ్చు. సో స్లో అయింది మళ్ళీ అండ్ ఆబ్వియస్లీ ఎక్కుతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ ఎక్కేసినాం. సో ఫైనల్లీ వీ హ్యావ్ డన్ గైస్. ఎట్ లాస్ట్ పైకి అయితే వచ్చేసినాం. సో దట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో. సో దట్స్ గ్రేట్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డీలర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వెహికల్ డెఫినెట్లీ యూ కెన్ ఓన్ ఇట్. అండ్ మన ఛానల్ త్రూ వెళ్తే మాత్రం మీకు అయితే బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది.